రామయ్య, రంగయ్య ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటారు. రామయ్య అందరితో మంచిగా ఉంటూ తోచిన సహాయం చేస్తుంటాడు. అతడంటే అందరికీ గౌరవం. రంగయ్య పరమ పిసినారి. ఊళ్ళో అందరూ రామయ్యకి మర్యాద చేస్తుంటే అతడికి కుళ్ళుగా ఉండేది. తన పెరడిని శుభ్రం చేసి ఆ చెత్తనంతా ప్రహారీపై నుంచి రామయ్య పెరట్లో వేసేవాడు. ఓసారి అలా చెత్త వేయడం చూసిన రామయ్య, నీ ఇంటి చెత్తను నా ఇంట్లో పడేయడం బాలేదు అని అడిగితే, మీ ఇంట్లో చెత్త వేయాల్సిన అవసరం నాకేంటి అని దబాయించాడు. ఓ రోజు రంగయ్య ఇంటికి పొరుగురు జమీందారు సుబ్బయ్య వచ్చాడు. అతడి కొడుకుని తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు రంగయ్య. వియ్యమంది విషయాన్ని సుబ్బయ్యతో చెబితే ఆలోచిస్తానని బదులిచ్చాడు. ఆ ఊళ్ళోనే రామయ్య అనే స్నేహితుడు ఉన్నాడని, ఆయన్ని కలవాలని రంగయ్యతో చెబితే, అతడు ఉండేది ఇక్కడే, వెళ్దాం పదండి అంటూ సుబ్బయ్యని తీసుకొని రామయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్తున్నాడే గాని ఎక్కడ రామయ్య తన గురించి సుబ్బయ్యతో చెడ్డగా చెబుతాడేమోనని భయం మొదలయ్యింది. రామయ్య, సుబ్బయ్య ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. అడక్కుండానే రంగయ్య మంచి వ్యక్తి అని సుబ్బయ్యతో చెప్పాడు రామయ్య. నా స్నేహితుడు చెప్పాడు కాబట్టి మన వియ్యానికి అడ్డముండదు. ఆలస్యం అవుతుంది. నేనిక వెళ్తా అని వెళ్ళిపోయాడు సుబ్బయ్య. సుబ్బయ్య వెళ్ళగానే నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. నీకు అవేమీ గుర్తులేదా రామయ్య అని అడిగాడు రంగయ్య. ఎవరినోనైనా మంచినే తప్ప చెడును గుర్తుపెట్టుకోను నేను. ఒకవేళ గుర్తున్నా ఒకరి గురించి చెడుగా చెప్పే స్వభావం కాదు నాది అని బదులిచ్చాడు రామయ్య. అప్పట్నుంచి రంగయ్య తన స్వభావాన్ని మార్చుకున్నాడు.